పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గురువారం నల్లచెరువు మండలం పి కొత్తపల్లి, రాజమొల్లపల్లి తాండా, పోలేవాడ్లపల్లి, పూలకుంటపల్లి, బాలేపల్లి తాండాలు విస్తృతంగా ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట రాక సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు, గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన 1.5 ఎకరా ప్రభుత్వ భూమిగా చూపి జిల్లా పంచాయతీ ప్రభుత్వ సభ్యులతో కలిసి బాలేపల్లి తాండా సర్పంచ్ అమ్మేశారని, తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు సైతం మాయం చేశారని తాండా వాసులకు కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే లబ్ధి పొందలేకపోయారో ఆ కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం అడుగు పెట్టని అరాచకాలకు పాల్పడుతున్న వారికి వచ్చే ఎన్నికల్లో తగిన శాస్త్రం, తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరింత దూకుడుగా ప్రచారం చేస్తూ ప్రచారాన్ని గ్రామం నిర్వహిస్తూ టీడీపీ హామీలు వివరిస్తూ దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లచెరువు మండలంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నల్లచెరువు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదే రంగా నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో విచ్చేసినటువంటి సోదరులు కృష్ణమూర్తి గారికి, అదే రకంగా సోదరుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకి, ఈరోజున పార్టీలో చేస్తున్నటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మీ రాజమొల్లపల్లి చిన్నతాండాలో ఈ మండలంలో ఉన్నటువంటి ఒక జిల్లా పంచాయతీ సభ్యుడు, అదే రకంగా ఆయనతో పాటు మీ బాలేపల్లి తాండా సర్పంచ్ ఇద్దరు కలిసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి భూమిని 1.5 ఎకరా సొంత ఆస్తి కింద అమ్ముకోవడం జరిగింది. రికార్డులు కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాయం చేయడం కూడా జరిగింది. ఇది వాళ్ళ దిగజారుడుతనానికి, వాళ్ళ దగుల్బాజీతనానికి పరాకాష్ట అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా బాలేపల్లి ఈ రోజున చిన్నతాండ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఎవరైతే 30 కుటుంబాలు లబ్ధి పొందలేకపోయినారో ఈ 1.5 ఎకరా భూమి వాళ్ళకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మరొక 30 రోజుల్లోనే ఏర్పడబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 1.5 ఎకరా భూమిని ముడ్డి మీద తన్ని లాక్కొని వచ్చి మళ్ళీ వసూలు చేసి మీకు అప్పచెప్తామని. అంతేకాదు, ఎవడైతే ఈ దొంగలు ఉండారో ఈ దొంగలిద్దరిని బట్టలిప్పి స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాత్రమే వీళ్ళు చేసిన అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు అన్నీ కూడా వెలికి తీస్తాం. ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర నుంచి పాపం కాంపెన్సేషన్ ఈయన ఒక్కడు కూడా ఏందో దత్తపుత్రుడు లేదంటే సుట్టంరాలు కొడుకు అన్న రీతిన ఈయనకు మాత్రం ప్రత్యేకమైన ధర ఇస్తారనుకుంటున్నారు. నీకు ప్రత్యేకమైన ధర కాదు,
నీకు జరగాల్సిన శాస్తి కూడా జరుగుతుంది వచ్చే రోజుల్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇటువంటి దౌర్జన్య పరులకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చిన్న తాండాలో ఏ 30 కుటుంబాలు వాళ్ళ ఇళ్ల స్థలాలకు పోగొట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీని ఇస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మారెమ్మ గుడి గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. దీన్ని